పొందుకోలేము. प्रभु का नाम धन्यवाद है. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. स्वर्ग द्वितीय बहुत बड़ पोजीशन होची. పరలోక రాజ్యంలో అతి ఉన్నతమైన రెండవ స్థానం मुकुट కిరీటం. ताहा चोर को मिलिबो नाही. అది దొంగకు దొరకదు. जीवन मुकुट लेखा अछि प्रकाशित 2:10 रे. ప్రకటన గ్రంథం 2:10లో జీవ కిరీటము గురించి రాయబడింది. प्रथम थेसलोनिके 2:19 पदरे लेखा जाए आनंद और भरोसा दर्पर मुकुट. మొదటి దశ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అది నిరీక్షణ అలాగే ఆనందముతో కూడిన కిరీటం అని రాయబడింది. ఆత్మలాభ పరలోక పాయిబే. అది ఆత్మలను సంపాదించిన వారు పొందుకుంటారు. క్రూసర చోర కేతిటా ఆత్మ లాభ పరిచిత ఆజ్ఞా. శిలువ మీద ఉన్న దొంగ ఎన్ని ఆత్మలు సంపాదించారండి? से कौनसी आत्मा लाभ करिना है. ఆయన ఏ ఒక్క ఆత్మ కూడా రక్షించలేదు. जेतेबेले डका जीव पाउलो उपस्थित हो. ఎప్పుడైతే పేరు పిలువబడుతుందో పౌలు రండి, ताको आनंद मुकुट दिया जाओ. ఆయనకు అతిశయ కిరీటం ఇవ్వబడును. క్రూసర చోర खाली देखुछि आज्ञा मुकुट पाई पारिबो ना. శిలువ మీద ఉన్న దొంగ కేవలం చూస్తాడు కానీ ఆ కిరీటం పొందుకోలేదు. काहेकि कोटिए हेले आत्मा लाभ करिना. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా ఆయన సంపాదించలేదు. एटारे जो प्रभु को दास माने बसिचुंते కూర్చున్న దేవుని సేవకులందరూ जो माने आत्मा लाभ करिसुंते ఎవరైతే ఆత్మలను సంపాదించున్నారో आम मानकु गोटी गोटी आनंद भरोसा दर्पर मुकुट मिलिबाकु जाउछि. అటువంటి సేవకులందరూ కూడా అతిశయ కిరీటము ప్రభు ఇవ్వబోతున్నారు. हालेलुया. హల్లెలూయా. క్రూసర చోర పాయి పారిబో नाही. ఇది శిలువ మీద ఉన్న దొంగ పొందుకోలేడు. तृतीय मुकुट మూడవ కిరీటం अक्षय मुकुट. అది అక్షయమైన కిరీటం. प्रथम कोरिन्थी 9:25 रे కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:25 जो వచనం. माने पाप को जय करिसुंते ఎవరైతే పాపమును జయిస్తారో, स्पेशली जो माने अभिलाष को मारिसुंते ప్రత్యేకంగా ఎవరైతే శరీరాశలను చంపివేస్తారో, जो माने व्यभिचार रु पलायन करिसुंते ఎవరైతే వ్యభిచారం నుండి పారిపోయి जो माने ఉన్నారో, परिमित भोगी होइसुंते ఎవరైతే పరిమితముగా ఇహలోకములో से జీవించారో मानंगो अक्षय मुकुट देबे. దేవుడు వారిని అక్షయమైన కిరీటమును ఇస్తాడు. क्रूसर चोर केले परिमित भोगी होई नाही. పిల్లరా, శిలువ మీద ఉన్న దొంగ అటువంటి యొక్క స్థితిలోనికి అన్నాడు రాలేదు. अरे आमे केते लोग परिमित भोगी होतु. ఇక్కడ ఎంతమంది లోకాన్ని పరిమితముగా అనుభవించాము. प्रभु को लोक माने मुकुट से माने पाइबे. పిల్లరా, దేవుని యొక్క సేవకులారా, అటువంటి వారు మాత్రం కిరీటం పొందుకుంటారు माने परिमित भोगी होतंती. ఎవరైతే లోకాన్ని పరిమితంగా అనుభవించారో. चतुर्थ मुकुट నాలుగవ కిరీటము धार्मिकतार मुकुट. నీతి కిరీటము. द्वितीय तिमोथी 4:6-8 रे लिखा जाए. తిమోతి 2వ పత్రిక 4:8 వచనంలో ताहा नूतन नियमर सिद्ध मंडली को मिलिबो. అది కొత్త నిబంధనలో ఉన్న సిద్ధముగా ఉన్న సంఘానికి దొరుకుతుంది. सो माने आगमन पई रेडी हेई सारिछंती. ఎవరైతే రాకడ కొరకు సిద్ధముగా ఉన్నారో, जो माने निरूपित पथर शेष जाय दौड़िछंती. ఎవరైతే వారి జీవిత విశ్వాస యాత్రలో ముగింపు వరకు పరిగెత్తారో, विश्वास रक्षा करिछंती. ఎవరైతే విశ్వాసమును కాపాడుకున్నారో. आ क्रूसर चोर विश्वास केबे रक्षा करि नाही. పిల్లల శిలువ మీద ఉన్న దొంగ ఏమాత్రం విశ్వాసమును सारा కాపాడుకోలేదు. जीवन विश्वास हरैथिला तेणु करी चोरी करिकी बंचुथिला. అతని జీవితంలో విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే దొంగతనం చేసి బ్రతికాడు. प्रभु जोगाइबे बोली विश्वास थांता बोले चोरी करि न थांता. దేవుడు నా ప్రతి అవసరం తీర్చున్న విశ్వాసముగానే ఉంటే ఆయన क्रूसर దొంగతనం చేసేవాడు चोर కాదు. विश्वास रक्षा करि नाही. పిల్లరా, శిలువ మీద ఉన్న దొంగ తన విశ్వాసం మూలంగా రక్షింపబడ్డాడు. मरिगलेको जिसुको विश्वास कला. ఆయన చనిపోయినప్పుడు యేసును విశ్వసించాడు. कौनसी कर्म करि नाही. ఆయన ఎటువంటి క్రియ చేయలేదు. धार्मिकतार मुकुट पाइबो नाही. ఆయన నీతి కిరీటం పొందుకోలేడు. शेष मुकुट చివరి కిరీటం गौरवर अम्लान मुकुट. అది మహిమ కిరీటం. ताहा आपण मानकु मिलिबो नाही. అది మీకు దొరకదు. ताहा पास्टर मानकु मिलिबो. అది దైవజనులకు దొరుకుతుంది. केवल जो माने चर्च र पाळक होतंती. సంఘానికి కాపరిగా ఉంటున్న వారికి, जो माने पाळक बोली खाली हेले हेबो नाही. పేరుకు మాత్రం కాపరి అని పిలువబడ్డ అయితే సరిపోదండి. मंडळीर गोटी गोटी विश्वासर जो माने जत्न तत्व नियंती. సంఘములో ఉన్న ఒక్కొక్క విశ్వాసమును గురించి ఎవరైతే బహుగా పట్టించుకుంటున్నారో, आजिकालीर अनेक लोक ताहा भी करूनांती. నేటి దినాల్లో ఉన్న పాస్టర్లు అటువంటి పనే చేయటం లేదు. समस्ते पास्टर बोलेबाकु भल पांती. అందరూ కూడా పాస్టర్ అని అనిపించుకోవడానికి एबे ఇష్టపడతారు. आम ओडिसा रे गोटे रोग धरिछि. ఇప్పుడు మన ఒరిస్సాలో ఒక రోగం పట్టింది. समस्ते डॉक्टरेट और समस्ते बिशप हेबाकु चाहुछन्ति. ఇప్పుడున్న జబ్బు ఏంటంటే అందరూ డాక్టరేట్లు, అందరూ బిషప్లు మాత్రమే. किंतु किए केते गौरवर अम्लान मुकुट पाइबो से दिन जणा पड़िबो. ఇక్కడ ఇవన్నీ పొందుకోవచ్చు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎవరు ఈ మహిమ కలిగిన అక్షయ కిరీటం పొందుకుంటారో తెలియదు. एठारे बिशप डिग्री डॉक्टरेट डिग्री द्वारा को भूत छाड़िबो नै, आत्मा रक्षा पाइबो नै.
ఇక్కడ ఉన్న ఒక బిషప్ డిగ్రీ ద్వారా కానీ డాక్టర్ డిగ్రీ ద్వారా కానీ దెయ్యాలు ఒక్క దెయ్యం కూడా వెళ్ళగొట్టలేరు. ଲୋକମାନେ ସେ ଲେଖେଇ ହେଇକି ଦେଖେଇ ହେବା ପାଇଁ ବହୁତ ఇది ପାଗଳ। కేవలం ప్రజల చేత రాయించుకొని తన్ను తాను గొప్ప చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ଆଉ ବିଶପ ର ସ୍ପେଲିଂ ଜଣା ନଥିଲେ ମଧ୍ୟ ମୁଁ ବିଶପ ବୋଲବା ପାଇଁ ଭଲ ଲାଗୁଛି। విశ్వ స్పెల్లింగ్ తెలియకపోయినా సరే విశ్వప్ అని అనిపించుకోవడానికి ఇష్టపడతారు. ଗୋଟେ ଆମର ବନ୍ଧୁକୁ ଅଫର ଆସିଲା ଆପଣ ବିଶପ ହେଇଯାଆନ୍ତୁ। మనకు మా సహోదరుడికి ఒకరికి అవకాశం కలిగింది మీరు విశ్వప్ అవ్వాలని. ସେ କହିଲା ମୁଁ ବିଶପ ଯଦି ହେବି ତାହେଲେ ମୋର ଗାଡି ତଳେ ପଶିକି ଗାଡିକୁ ମୁଁ ସଫା କରେ ସେଟା କରିପାରିବି ନାହିଁ। నేను కనుక విశ్వప్ అయితే నేను ఈ యొక్క బండి కిందకెళ్ళి నేను తుడుస్తుంటాను. ఒకవేళ విశ్వప్ అయినా అనుకోండి కిందకెళ్ళిన బండిని తొడవలేను. ମୁଁ ତ ସ୍ଲମ୍ ବସ୍ତି ମାନଙ୍କୁ ଯାଇକି ପ୍ରଚାର କରେ ତାହା ତ କରିହବ ନାହିଁ ବିଶପ ହେଲା ପରେ। ఎందుకంటే మురికి వాడలోనికి నేను వాక్య ప్రకటిస్తున్నాను. నేను విశ్వప్ అయ్యాను అనుకోండి ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచయం చేయలేనే. ବିଶପ କଥା କଣ କହିବି, ନ୍ୟୁ ଟେଷ୍ଟମେଣ୍ଟ ର ମିନିଷ୍ଟ୍ରିରେ ବିଶପ ହଉଛି ସବୁଠାରୁ ଲୋଏଷ୍ଟ ଗ୍ରେଡ୍। వీళ్ళరా కొత్త నిబంధనలో ఉన్న యొక్క బిషప్ అనే పదానికి అర్థం ఏంటంటే అన్నిటికంటే అతి తక్కువ పరిచర్య. ଆପଣ ମାନେ ଭାବୁଥିବେ ବିଶପ ବୋଲି କହିଲେ ବାଇବଲ ର ବଡ ଗ୍ରେଡ୍ ବୋଲି। బైబిల్ గ్రంథంలో బిషప్ అన్న వెంటనే అతి పెద్ద గ్రేడ్ ఏమో అనుకుంటున్నారు చాలా మంది. నూతన నియమରେ ପ୍ରେରିତ ମାନଙ୍କର ଅଭାବ ଦେଖାଗଲା। కొత్త నిబంధనలో అపొస్తలుల యొక్క కొరత కనబడుతుంది. ସେତେବେଳେ ଡିକନ ମାନଙ୍କୁ ନିଯୁକ୍ତି ଦିଆଗଲା। అందువలనే అక్కడ డీకన్స్ కూడా ఏర్పాటు చేశారు. ପରିଶେଷରେ ଡିକନ ମାନଙ୍କର ବି ଅଭାବ ଦେଖାଗଲା। ఆ తర్వాత డీకన్స్ యొక్క కొరత రావడం మూలంగా ସେତେବେଳେ କିଛି କିଛି ପ୍ରେରିତ ମାନେ ଦେଖିଲେ ତ ବିଶ୍ୱାସୀ ଟିକେ ଭଲ, ଯାହାର ଜୀବନ ଯାତ୍ରା ଟିକେ ଭଲ, ତାକୁ ବିଶପ ବନେଇ ଦିଅ, ସେ ଏରିଆକୁ ସେ ଟିକେ ଦେଖୁ। అప్పుడు విశ్వాసంలో ఎవరైతే కొద్దిగా దైవ భక్తి కలిగి నమ్మకం కలిగి క్రమంగా చర్చికి వచ్చిన ఇలాంటి వాళ్ళని చూసి వారికి బిషప్లు ఏర్పాటు చేయమని చెప్పారు. ప్రేరిత డీకన్ ମାନଙ୍କର అండర్ ରେ బిషప్ ମାନେ రହୁଥିଲେ। ఇలా గమనించండి, అపోస్తలులు తర్వాత కింద ఉన్నవారు డీకన్స్, డీకన్ కింద ఉన్నవాళ్ళు ఎవరంటే బిషప్। ଏବେର ବିଶପ ମାନେ ବିୟର ସପ ରେ ରହନ୍ତି, ସେମାନେ ବହୁତ ଉଚ୍ଚ ବୋଲି ଭାବନ୍ତି। ఇప్పటి కాలంలో బిషప్లందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, మా పదవే పెద్దది అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ప్రభుଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। సత్య ଜାଣିବା ଦ୍ୱାରା ଆମେ ଅନେକ ବିଷୟରୁ ମୁକ୍ତ ହୋଇଥାଉ। సత్యం మనం గ్రహించగలిగితే అనేక బంధకాల నుండి మనం విడుదల పొందగలం. గౌరవର ଅମ୍ଳାନ ମୁକୁଟ ପାଳକ ମାନେ ପାଇବେ। మహిమ కలిగిన అక్షయ కిరీటము కాపరులు మాత్రం ପାଳକ పొందుకుంటారు. କର୍ମ କଲେ ପାଇବେ, అయితే అది కాపరి క్రియలు పనులు చేయాలి. କୃଷର ଚରତା ପାଇବ ନାହିଁ।